ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి. ఏమిటి ఇలాంటి బిడ్డ? అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట. ఏమే ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. నా పూర్తి ఊరుకోండి, నోర్మైండి. నేను నెల తప్పడం ఏమిటి? ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని. నన్ను తాతని చెయ్యాలని చూస్తున్నావా? అదేం కుదరదు. నేనే బిడ్డని కంటాను, వాడి గోపాలకృష్ణ పేరు పెడతాను, నీ చేతుల్లో పెడతాను. దానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. చూసుకో, లక్కీ ఛాన్స్. అబ్బా, ఎలాంటి మొగుడిని ప్రసాదించాడో ఆ భగవంతుడు. నువ్వు భగవంతుడిని తిట్టి ప్రయోజనం లేదు, బాధపడే ప్రయోజనం లేదు. డీటెయిల్స్ మర్చిపోకు. అర్జెంట్ గా నా కొడుకుని కానీ ఇచ్చేయి. అమ్మాయి వస్తుందేమో, ఆ దిక్కుమల్లి పుస్తకం దాచేయండి. దాని కళ్ళ పడితే ఉరుపోసు తావడం కంటే వేరే గచ్చిందరం లేదు. దాచేయండి. గుడ్ ఐడియా. తలగడా కింద కాలు, కాలు కింద తలగడా, నో ప్రాబ్లం. మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు. దిండు బెడ్షీట్ తీసుకురామన్నారు. అమ్మా తలగడా, ఆ తలగడాలో అమ్మా తలగడ. రామరామా రామరామా, ఎంత పరువు తక్కువ పని. ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు. ఇప్పుడేమైనా చూడండి.